హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరితోటి కొత్త రకం స్వీట్ అనమాట. ఇది నేను పచ్చి కొబ్బరితో చేశాను. మీరు వెండి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా కొబ్బరి స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసారు కదా, టేస్టీ స్వీట్ అయితే ఎలా ఉందో పీసులుగా. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. నెయ్యి క్వాంటిటీ అంటే కొబ్బరి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మరీ ఎక్కువైపోతే స్వీట్ టేస్ట్ అనేది బాగోదన్నమాట. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలా కరిగిన తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే మిక్సీకి పట్టేసాను, తురుము కాకుండా. దాన్ని అయితే వేసి వేయించుకుంటున్నాను నెయ్యిలో. బాగా కలర్ మారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ మారి స్మెల్ వచ్చిందాక, మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ టైం దాకా అయితే వేయించుకోవాలి. బాగా రెడ్గా వేయించుకోవాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది, సరిగ్గా వేగదన్నమాట. ఇలాగ కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మారుతూ ఉంది లైట్గా. ఇలాగ కలర్ మారి ఫ్రై అయిన తర్వాత రెడ్గా కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పాలు అయితే తీసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గర పడిపోతుంది అనమాట. పాలు కదా తొందరగా దగ్గరికి అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు పోసిన తర్వాత వెంటనే కలిపేయాలి. అప్పుడు కొబ్బరి తురుము అంతా పాలల్లో కలుస్తుంది అనమాట. చూసారు కదా, అలా కలుపుతూ ఉంటేనే దగ్గరికి అయిపోయింది. కొబ్బరి అనేది పాలను పీల్చేస్తుంది కదా, అందుకని దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తురుము కూడా తీసుకోవాలి. ఆ బెల్లాన్ని కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అంత క్వాంటిటీ బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది అయితే కరిగిపోతుంది అనమాట బెల్లం అనేది. చూసారు కదా, బెల్లం అయితే కరుగుతూ ఉంది లైట్గా ఆ హీట్కి. ఇలాగా ఆ బెల్లం కరిగిన తర్వాత అదంతా దగ్గర పడే వరకు అయితే దీంట్లో ఉడికించుకోవాలి. పాకంలో అంటే బెల్లంలో ఆ కొబ్బరి అనేది బాగా బెల్లంలో ఉడికిందనుకో స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరికి స్వీట్ కూడా బాగా పడుతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, బెల్లం ఇలాగా కలుపుతూ ఉండగానే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు పాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, చూసారు కదా. ఇలా సెపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆపేసుకొని మనం దేంట్లోకి అయితే దీన్ని తీసుకొని పీస్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికైతే ముందుగా నెయ్యి పూసుకోవాలి ప్లేట్కి. నేనైతే కొంచెం చేశాను కదా, ఈ ప్లేట్కి అయితే నెయ్యి పూసుకున్నాను ముందే. ఇప్పుడు దీన్ని అయితే తీసి ఆ ప్లేట్లో అయితే వేస్తున్నాను. ఇలాగా నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసుకొని దాన్ని మొత్తం చూసారు కదా ఇలాగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ కన్నా అయితే ఒక బౌల్ తీసుకొని కింద ఫ్లాట్గా ఉన్న బౌల్ ఇలాగా ప్రెస్ చేసామనుకో బాగా టైట్ అయిపోతుంది అనమాట స్వీట్ అనేది. ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కదా నేను, ఇంకా దీంతో అయితే ఇలాగ ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు స్వీట్ అనేది టైట్ అవుతుంది, గట్టి పడుతుంది, ఫాస్ట్గా బాగుంటుంది. ఇలాగా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడే లైట్గా ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోయాక కొంచెం టైట్గా ఉంటుంది, అందుకని ఇప్పుడే లైట్గా ఇలాగ ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకో చాక్ తోటి మనకి ఏ సైజు పీసెస్ కావాలో అలాగా ఆరిపోయిన తర్వాత ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఈ టైంలోనే మీ దగ్గర కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ, ఒకవేళ జీడిపప్పు కానీ అయితే నెయ్యిలో వేయించేసి దీని మీద ఇలా పెట్టేసుకుంటే ఆ పీసెస్ మీద ఒక్కొక్కటి చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు తినరని చెప్పేసి నేను వేయలేదు. చూసారు కదా, ఇలా పీసెస్ కట్ చేసుకొని ఇలాగ లైట్గా ప్రెస్ చేసేసి మళ్ళీ పీస్ కట్ చేసిన తర్వాత 1 అవర్ అలాగా వదిలేయాలి. 1.5 అవర్, 1 గంట నుంచి 2 గంటల దాకా అలాగా వదిలేసామనుకో అది అనేది టైట్ అవుతుంది, పీసెస్ అనేవి ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు 1 గంట తర్వాత అయితే నేను మళ్ళీ కట్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసిన దాని మీద మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేయాలంటే టైట్గా ఉంటుంది, అందుకే అప్పుడే కట్ చేసేసుకున్నాను. చూసారా, ఇలాగా మళ్ళీ ఆ ఘాట్ల మీద ఇలా కట్ చేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది.
ఇలా కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ని అయితే ఒకటి తీసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి బర్ఫీ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, బేకరీకి వెళ్ళే పని లేకుండా. ఇలా చేసుకున్నారనుకో ఈజీగా ఉంటుంది, ఎంతైనా చేసేయచ్చు, ఎంత క్వాంటిటీ అయినా. ఎండు కొబ్బరితో అయినా చేయొచ్చు కానీ టేస్ట్ బాగోదు, అందుకే నేనైతే పచ్చి కొబ్బరితో చేశాను. పచ్చి కొబ్బరితో టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. పంచదారతో అయినా చేసుకోవచ్చు, బెల్లం అయితే కలర్ వస్తుందని చెప్పేసి నేను బెల్లం అయితే వేసుకున్నాను. చూసారు కదా కొబ్బరి బర్ఫీ అంటే, కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేశానో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది కొబ్బరితోటి కొత్త రకం స్వీట్ అనమాట. ఎక్కువగా పచ్చి కొబ్బరి అనగానే కొబ్బరి లడ్డూలు చేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.